అందరికీ నమస్తే అన్న. చాలామంది సినిమా మీద ఇంట్రెస్ట్తో సొంత ఊరు వదిలి పెద్ద పెద్ద సిటీలలోకి వెళ్ళి అంటే స్క్రీన్ మీద ఒక్కసారి కనపడితే చాలని చెప్పేసి వెళ్తూ ఉంటారు. సో మన వాళ్ళు అట్లా కాకోకుండా ఎల్లనూరులో సొంత ఊర్లోనే సొంత వాళ్ళతోనే అంటే ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఫస్ట్ టైం ఒక చిన్న షార్ట్ ఫిలిం అయితే తీసినారు. ఎవరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదంట. ఏం బ్రో ఏమైనా చేసినారా? లేదన్న, ఇంతవరకు అయితే ఎక్స్పీరియన్స్ లేదు. ఇది మేము ఫస్ట్ టైం చేసాము. అది కూడా మేము మా పనులు చేసుకుంటూనే కొంచెం టైం కేటాయించి ఈ షార్ట్ ఫిల్మ్ తీసాము. అంటే అంత మీ ఫ్రెండ్స్ అందరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. సో కెమెరాలో ఎట్లా యాక్టింగ్ చేయాలా, కెమెరా ముందు ఎట్లా చేయాలా, కెమెరా యాంగిల్ ఎట్లా పెట్టాలా ఏం తెలియకోకుండానే ఫస్ట్ టైం అయితే మంచిగా ట్రై చేశారు. అచ్యుత్ మున్నా అనే యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. సో నేను కూడా ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంటే మన అక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ మనిషికైనా కూడా మనకు ఫ్రెండ్ అనేవాడు ఒక ఇంపార్టెంట్. వాడు మన పక్కనే ఉంటే మన లైఫ్ అనేది ఎలా ఉంటుంది, కష్టాల్లో కావచ్చు సంతోషాల్లో కావచ్చు ఎందులో అయినా కూడా. సో దాని గురించి అయితే ఈ నకామా అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీశారు. సో నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను లింకు. మనోళ్ళు కూడా చూసి సపోర్ట్ చేయండి. మనం సపోర్ట్ చేయడం వల్ల సో ఇలాంటి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా మంచి అయితే చేస్తారు. నకామా అంటే ఏంది బ్రో? నకామా అంటే ఒక టూ ఫ్రెండ్షిప్ అనే టూ బాండింగ్కి సంకేతం. అది వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్లో నకామా అనే మీనింగ్ వస్తుంది. సో మేము దాన్ని తీసుకొచ్చేసి ఇక మా షార్ట్ ఫిల్మ్ టైటిల్ లాగా పెట్టేసామన్న. అంటే ఎవరు చెప్పారు నీకు అది టైటిల్ ఇట్లా జపనీస్లో ఉంటుంది అని చెప్పేసి? అంటే నేను గూగుల్లో కనేసి చాట్ జీపీటీలో సెర్చ్ చేశాను అన్న. సో నాకు మంచిగా అనిపించేసి ఆ టైటిల్ నేను పెట్టామన్నా మా స్టోరీకి. ఆ టైటిల్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు చూసి మన లోకల్ టాలెంట్ వాళ్ళను మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో మన ఫాలోవర్స్ కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి షార్ట్ ఫిల్మ్లు మీరు మరిన్ని చేసి మీరు మరింత మంచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. మీ టీం అందరికీ, నకామా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో మన వాళ్ళు కూడా ఖచ్చితంగా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై.